వెల్కమ్ బ్యాక్. ములుగులో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తంగిడు మైదానంలో మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ములుగు జిల్లా ఏర్పడినప్పటి నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్య సేవల కోసం 2 కంటైనర్ హాస్పిటళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 110 కోట్లు వెచ్చించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతర నిర్వహించామన్నారు. ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడారం మహాజాతరను ఏ ఒక్క భక్తులకు ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 1,50,00,000 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. ఈ జాతర నిర్వహణ ద్వారా మేడారం దేవస్థానముకు 13,25,22,000 రూపాయలు ఆదాయం సమకూరింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్జీలకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో జిల్లాలోని 19,645 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులను వీరి ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయడం జరిగింది.